आनन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापवृन्दम् वाराणसीना चमनाथनाथम् श्रीविश्वनाथम् शरणं प्रपद्ये। వెల్కమ్ టు వారణాసి, ద సిటీ ఆఫ్ లార్డ్ శివ. ఈరోజు నేను మీకు తీసుకెళ్లే ప్లేస్ ప్రతి ఒక్క హిందూ జీవితంలో అట్లీస్ట్ ఒక్కసారైనా తప్పకుండా వెళ్ళాలనుకునే ప్లేసెస్లో కాశీ ఒకటి. కాశీ అనగానే ముందుగా గుర్తొచ్చేది గుళ్ళు, शमीशान निर्वाण रूपम సాధువులు, विभं व्यापकं ब्रह्म वेद स्वरूपम శవాలు, निजं निर्गुणं निर्विकल्पं निरीहं चित्तकाशमाकाशवसं భజేహం. కాశీలో మోస్ట్ హైలైటెడ్ పార్ట్ ఏంటంటే గంగా హారతి. ఈవినింగ్ అవ్వగానే ప్రత్యేకంగా కొన్ని ఘాట్లలో హారతి అవుతుంది. నన్ను అడిగితే జీవితంలో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే దాంట్లో ఇదొకటి. హారతి అయ్యేప్పుడు అక్కడున్న వాళ్ళంతా ఒక రకమైన స్పిరిచువాలిటీకి వెళ్ళిపోయి డాన్సులు చేస్తూ పాటలు పాడుతూ, చెప్పాలంటే ఇట్స్ టోటల్లీ డిఫరెంట్. దట్ వైబ్ ఈస్ అల్టిమేట్. అంతే. దేవ శంభో కాశీ హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే హర హర మహాదేవ శంభో విశ్వనాథ గంగే హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. ప్రపంచంలోనే ఓల్డెస్ట్ సిటీగా పిలిచే ఈ కాశీలో చావును కూడా సెలబ్రేట్ చేస్తారంటే నమ్ముతారా? ఎస్, నమ్మాలి. ప్రతి 5 నిమిషాలు ఒక శవం ఘాట్ దగ్గరకు వస్తుంది. ఇక్కడ కాల్చిన ప్రతి శవానికి శివుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడని ఓ నమ్మకం. వచ్చే ప్రతి బాడీకి గంగానదిలో స్నానం చేపించి కాల్చడానికి తీసుకెళ్తారు. ఇక్కడ కాల్చే ప్రతి శవానికి స్వయంగా శివుడే వచ్చి వాళ్ళ చెవులో తారక మంత్రాన్ని పఠిస్తాడని ఓ నమ్మకం. కాశీలో విశ్వనాథుడి కంటే ముందు దర్శించుకోవాల్సింది కాలభైరవ స్వామిని. కాలభైరవ స్వామిని కాశీ కోత్వల్ అని పిలుస్తారు. కోత్వల్ ఆఫ్ కాశీ అంటే పోలీస్ అని అర్థం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కాలభైరవుడే రక్షిస్తాడని నమ్మకం. వారణాస్యాం భైరవ దేవ సంసార భయనాశనం అనేక జన్మ కృతం పాపం దర్శనేన వినశ్యతి. నమః శివాయ. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి వృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే.
ఘాట్స్ ఆఫ్ కాశీ. కాశీలో మొత్తం 84 ఘాట్లు ఉన్నాయి. ఆ ఘాట్లపైన నడుచుకుంటూ వెళ్తుంటే మీరు చూసే బంధాలు, బంధుత్వాలు, నీకున్న కోరికలు, నువ్వు కనే కలలు, నువ్వు పెంచుకున్న ప్రేమలు, నువ్వెంతో కష్టపడి సంపాదించుకున్న పరువు, ఇవన్నీ కూడా నథింగ్ వన్స్ యూ రీచ్ దిస్ 2 ఘాట్స్. అవే మణికర్ణిక అండ్ హరిశ్చంద్ర ఘాట్. అక్కడ కూర్చున్న కాసేపు బాధలు, భయాలు, టెన్షన్లు అన్నీ పక్కన పెట్టి కాసేపు అలా చూస్తుంటే, నువ్వు చూస్తున్నంతసేపట్లో నీ పక్క నుంచి కొన్ని శవాలు వస్తుంటే, అవి నీ కళ్ళ ముందే కాలుతుంటే, యూ విల్ గెట్ టు నో వాట్ లైఫ్ ఇస్. This is Surya signing off.